సో అప్పుడు ఐడియా వచ్చింది. అదర్వైజ్ ఇట్ వుడెంట్ హ్యాపెన్ ఐ గెస్. ఓకే, మీరు కలిసి ఉండరా ఇక్కడ? దగ్గరే ఇల్లు. అక్క వాళ్ళ ఇల్లు దగ్గరే, జస్ట్ 3 minutes అవే. ఓకే, మాకు మాత్రం అంటే లైక్ ఒక కంబైన్డ్ ఫ్యామిలీ, లేదు, ఉమ్మడి లేదు, కుటుంబం, కలిసి చాలా ప్రేమ మంది అనురాగాలు. అసలు కో సిస్టర్స్ అనుకుంటారు, ట్విన్స్ అనుకుంటారు, సిస్టర్స్ ఎట్లా దగ్గర ఉంటారు అనుకుంటారు. సిస్టర్స్ దగ్గర ఉండడం పెళ్లి తర్వాత అనేది అది చాలా పెద్ద అదృష్టం. ఏ సిస్టర్నైనా మీరు అడగండి, మీ సిస్టర్ కనుక మీ దగ్గర పెళ్లి తర్వాత ఉంటే అది ఎంత అంటే ఆ అమ్మ దగ్గర ఉన్నంటే, ఒక అక్క దగ్గర ఉంటే. Wow. మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మా పేరెంట్స్ ఇంకా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్లీ ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాము, ఒకే వర్క్ చేస్తున్నాము, రోజు కలుస్తున్నాము. ఇంకా అండ్ బేసిక్ గా అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ప్రపంచంలో పీస్ వీళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుంది. ఇంత పీస్ఫుల్ గా, ఇంత కామ్ గా, బ్యాలెన్స్డ్ గా ఎలా ఉంటారబ్బా అనిపిస్తుంది. ఎట్లా అండి అసలు, అంటే ఏంటి ఆ యాక్టివిటీ అంత స్ట్రాంగ్ అవ్వడానికి కారణం? మేబీ మేమిద్దరం చాలా పేషెంట్ అండి. చాలా ఏది వచ్చినా విల్ హ్యాండిల్ విత్ పేషెన్స్. ఓకే, అది మేబీ దాట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అనుకుంటాను నేనైతే. అండ్ యాజ్ అ డాక్టర్ గా ప్రొఫెషన్ ఎలా రన్ అవుతుంది? ప్రొఫెషన్ ఇస్ ఆల్ గుడ్ అండి. ఇప్పుడు వచ్చే పేషెంట్ హార్ట్ చెకప్ చేయించుకుంటున్నాడు మేడం, ఒక పాట యాక్చువల్లీ పాడండి పేషెంట్స్ అంటున్నారు. ఫస్ట్ డౌట్ పడతారు తనేనా అని. Ah. మళ్ళీ రిపోర్ట్ లో సిగ్నేచర్ చూసాక అప్పుడు అడుగుతారు, మీరే Okay. కదా మేడం అని. Ah. అప్పటి వరకు కొంచెం డౌట్ పడతారు, తనేనా, అడిగితే బాగుంటుందో బాగుండదో అని అడగరు అసలు.